ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. మేడం, ఏంటి వాయిస్ డల్గా వినిపిస్తోంది? ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు మేడం. మన కేసు గురించి కొన్ని విషయాలు తెలిసాయి. నాకెందుకో ఈ కేసులో మనం వీక్ అయ్యాం అనిపిస్తుంది. రంజిత్, సారీ మేడం. ఈ మృణాల్నితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు. అసలు నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? మీరు చెప్పిన పని మీదే ఉన్నాను మేడం. మన కేసుకు సంబంధించిన ఒక ఆధారం ఝాన్సీ గౌతమికి దొరికిందంట. ఏంటది? వాళ్లకు ముసుగు మనిషికి సంబంధించిన ఏదో ఒక ఫోన్ దొరికిందంట. ఆ ఫోన్ ఆధారంగా కేసు గెలవాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది మేడం. ఇప్పుడు ఏం చేద్దాం మేడం? ఓకే, రేపు మనం కూడా కొన్ని ఆధారాలు కోర్టుకు సబ్మిట్ చేయబోతున్నాం. నేను చెప్పింది చెప్పినట్టు చేయి, కొంచెం కూడా తేడా రాకూడదు. అలాగే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. చేస్తున్నాను కూడా. నేను మీ శిష్యుణ్ణి మేడం. ఉంటాను మేడం, ఉంటాను. హలో గౌతమ్ గారు, చెప్పండి. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఇలా ఫోన్లో కాదండి, డైరెక్ట్గా మాట్లాడాలి. ఇంపార్టెంటా? ఇంపార్టెంట్ అయితేనే కదండి మాట్లాడాలంటుంది. సరే, నేను లాన్లో ఉన్నాను. మీరు ఇమీడియట్గా ఇక్కడికి వచ్చేసేయండి. ఓకే, వస్తున్నా. గౌతమ్ గారు వచ్చారా? కూర్చోండి, కూర్చోండి. కాఫీ తీసుకోండి. ఇప్పుడు కాఫీ ఏంటండి? నేను డ్రింక్ చేయనండి. అది కాదండి, నేనంటుంది ఏదో విషయం చెప్తానని రమ్మని కాఫీ ఇస్తున్నారేంటి అని అంటున్నాను. ఊరికే అండి, ఏదో కాఫీ తాగాలనిపించింది అంతే. సరే, ముందు మీరు కాఫీ తాగండి. ఇలాగే మాటల్లో పడితే కాఫీ చల్లారిపోతుంది. ఝాన్సీ గారు, నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఆ మొబైల్ డేటా కూడా ఓపెన్ అయింది. అవునా? ఆ ఫోన్ ఎవరిదో ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? తెలిసింది. ఎవరిదా ఫోన్?
మా అత్త ఇది. నాకు తెలుసు సార్, ఇది ఖచ్చితంగా మృణాలిని గారే చేసుంటారని. రేపు ఖచ్చితంగా మృణాలిని గారిని కోర్టులో దోషిగా నిలబెట్టి తీరుతాను. ఝాన్సీ గారు, ఆవేశపడకండి. మీరిలా వెంటనే ఒక నిర్ణయానికి రాకండి. ఝాన్సీ గారు, రేపు మనకి కోర్టు సెషన్ ఉంది. కొన్ని విషయాలు మీకు తెలిస్తే మంచిదని, మీరు క్లారిటీగా కోర్టులో వాదించడానికి వీలుంటుందని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. సార్, వెంటనే ఒక నిర్ణయానికి రావద్దు అంటున్నారంటే ఏంటి అర్థం? చెప్పండి గౌతమ్ గారు. ప్రూఫ్స్ ఉన్నా కూడా మీకు నమ్మకం కలగడం లేదా? ఇప్పుడు కూడా మీరు మీ అత్తయ్యని వెనకేసుకొస్తున్నారా గౌతమ్ గారు? మీ అత్తయ్యని ఎవరో ఇరికిస్తున్నారని అంటున్నారా? చెప్పండి గౌతమ్ గారు. అది కాదండి. గౌతమ్ గారు, మృణాలిని గారు దోషి కానప్పుడు ఆవిడ ఫోన్ ఆ కిల్లర్ దగ్గర ఎందుకుంది? ప్లీజ్ ఝాన్సీ గారు, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. నేను చెప్పేది వినండి. ఆ ఫోన్ మీద మా అత్తయ్య ఫింగర్ ప్రింట్స్తో పాటు ఇంకొకరి ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. అవి ఎవరివో తేలితే గాని దోషి ఎవరనేది తెలీదు. ఇంకెవరు అయ్యుంటాయి సార్? అవి ఆ ముసుగు మనిషివే అయ్యుంటాయి. అయినా మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని ఇలా బెదిరించుటాలు, ఇలాంటి అటాక్లు చేయాల్సిన అవసరం మృణాలిని గారికి తప్ప ఇంకెవరికీ లేదు. ఓకే ఝాన్సీ గారు, మా అత్త ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉందో లేదో తొందరలోనే కోర్టు తేలుస్తుంది. కానీ మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఆధారాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే మీరు ఈ కేసుని వాదించండి. అసలు ఆ ఫోన్ మనం కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు మా అత్త ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. అంతేకాకుండా ఏసీపీ గారు ఎందుకో నన్ను ఈ కేసు నుంచి పక్కకు తప్పించాలని ట్రై చేస్తున్నారు. మీ అత్తయ్య గారు ఆ ఏసీపీతో అలా చేయిస్తున్నారేమో. ఝాన్సీ గారు, ప్లీజ్ ప్రతి విషయంలో మా అత్తయ్య మీద డౌట్ పడకండి ప్లీజ్. సరే, ఆ ఫోన్లో ఉన్న సిమ్ కార్డ్ అడ్రస్ కూడా మనకి దొరికింది. ఇన్వెస్టిగేషన్లో నేను మీకు అందుబాటులో ఉంటాను. కానీ మీకు మాధవ్ గారు సపోర్ట్గా ఉంటారు. నేను ఏసీపీ గారిని కలిసి కోర్టు టైంకి అక్కడికి వస్తాను. వీలైతే ఇంకో సెషన్కి ఛాన్స్ ఇవ్వమని జడ్జి గారిని రిక్వెస్ట్ చేయండి. గౌతమ్ గారు, ఇంకో సెషన్ ఎందుకండి? ఈ సెషన్లోనే తీర్పు వచ్చేస్తుంది కదా. లేదండి, నాకెందుకో ఈ కేస్ నెక్స్ట్ సెషన్లో క్లోజ్ అవుతుందనిపిస్తుంది. ఓకే గౌతమ్ గారు, మీరు నాకు సపోర్ట్గా ఉంటున్నారు. మీరు చెప్పినట్టే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఝాన్సీ గారు, చిన్న మాట, కోప్పడద్దు. సరే చెప్పండి. సీరియస్గా చూడొద్దు. అలాగే. కాదని చెప్పొద్దు. అలా ఎలా? అంతే మేడం. అది కాదండి, మీరు చెప్పేదేంటో తెలియకుండానే నేను ఎలా మాటిస్తాను? ముందు అదేంటో చెప్పండి. అవునో కాదో తర్వాత చెప్తాను. లేదండి, ముందు మీరు మాటిస్తేనే నేను చెప్తాను. కుదరదండి. అలా అనకండి. మీరు అనుకుంటే చేస్తారు. అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది కాదు. అయినా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు చేస్తానా? అస్సలు చేయను కదా. ఏం చేసినా అది మీ మంచి కోసం, మీరు హ్యాపీగా ఉండడం కోసమే చేస్తాను కదా. సో మాటివ్వండి. సరే చెప్పండి. అయినా ఎప్పుడు ఈ కేసులు కోర్టులు గోలేనా? అలా బయటికి వెళ్ళి కాస్త ప్రకృతిని ఆస్వాదించొద్దాం. వస్తారా? ఇప్పుడు బయటికి ఆ రోజంటే రాణికి పెళ్లి బట్టలు కొనాలని షాపింగ్కి వెళ్ళాలన్నారు. కానీ ఈరోజు ఏం పని ఉందండి? రండి, అలా వెళ్ళొద్దాం. అది కాదండి. మీరు నాకు మాట ఇచ్చారు కాదన్నాని. సో వస్తున్నారు, ఓకేనా?
సరే పదండి. థ్యాంక్స్ అండి. పదండి. ఏంటి గౌతమ్ సార్, నన్ను మీ ఊహల్లో బంధించి మీరేం చేస్తున్నారు సార్? ఓయ్ గౌతమ్ సార్, నైట్ టైంలో అలా బైక్లో మనిద్దరం లాంగ్ డ్రైవ్కి వెళ్తే ఎంత బాగుంటుందో. ఏమవుతుందో మనలో మనలో మన మనసులలో, ఏం జరిగిందో కలలో కలలో తలముల కలలో, ఏమెదురైందో కథలో కథలో మరి మరుపులలో, ఏం కదిలిందో ఎదలో లోతులో, ఏ చోటైనా నీ చూపేనా ఇదేంటండి ఇక్కడ ఆపారు? పానీపూరి తిందామని. దిగండి. రండి. జరిగిందో కలలో కలలో తలముల కలలో, ఏమెదురైందో కథలో కథలో మరి పానీపూరి ఇవ్వండి. తీసుకోండి సార్. ఒక ప్లేట్ చాలు. అదేంటి మీరు తినరా? తింటాను. మరి ఒక్క ప్లేటే తీసుకున్నారేంటి? మనిద్దరం కలిసి ఒకే ప్లేట్లో తిందామని. ఒక్క ప్లేట్లోనా? 2 in 1. 1/2 చూసాను కానీ 2 in 1 ఏంటి? 1 ప్లేట్ పానీపూరి 2 ప్లేట్స్లో తింటే 1/2. 2 ప్లేట్ల పానీపూరి ఒకే ప్లేట్లో తింటే 2 in 1. ఎందుకు 2 ప్లేట్స్ తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చు. నేను ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్, ఎక్స్పీరియన్స్లని రేపు మన పిల్లలకి చెప్పుకోవాలి కదా. మన పిల్లలా? అదేనండి, వంశీ స్వీటీలకి. పానీపూరి. నా చెయ్యి బాగానే ఉందండి, నేను తినగలను. అరే అయ్యో, ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ పానీపూరి తినడం కూడా రాదా? తీసుకోండి. నాకు తినడం రాదని మీరే మొత్తం పూసుకుంటున్నారు. ఇది తీసుకోండి. నాకింక చాలండి. మీరు చేయి కడుక్కోండి.
నేను పే చేస్తాను. లేదు లేదు, నేను చేస్తాను. అయ్యో, నేను పే చేస్తాను చెప్తున్నాను కదా. నేను చేస్తా. ఆగండి. అరే, గౌతమ్ గారు, ఉండండి. నేను పే నేను చేస్తాను. చేస్తా. అమ్మా, మీ ఆయన్నే కట్టనివ్వమ్మా. సుదతి సుమలోచని సుమనోహరహాసిని రమణీ ప్రియభాషిణి కరుణా గుణభాసిని ఓకే. మనసైన వాడిని మనవాడినామని బదులీయ వేచిరి నువ్వు పొందిన ప్రేమని పండంటి ప్రాణాన్ని కనవే కానుకగా ఆవిడ మన ఇద్దరిని భార్యాభర్తలు అనుకుంటుంది. పాపం, పొరపాటు పడ్డారు. ఏమో, రేపు అదే నిజం కావచ్చేమో. క్యాజువల్గా చెప్తున్నాను. ఝాన్సీ గారు, మీకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలనుకుంటున్నారు? పర్లేదు, నన్ను ఒక ఫ్రెండ్ అనుకొని చెప్పండి. అంటే ఫ్రెండ్స్తో ఇలాంటి విషయాలు షేర్ చేసుకుంటారు కదా. ప్రస్తుతానికి నేను అవేమీ ఆలోచించట్లేదు. ఇప్పుడు నా ఆలోచన అంతా పిల్లల గురించే. తర్వాత ఆలోచిస్తారా? ఐ మీన్, లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి, ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా లీడ్ చేయాలి అని ఇలాంటివన్నీ ముందే అనుకుంటారు కదా. కొన్ని విషయాల్లో నేను ప్రెజెంట్లోనే ఉంటాను. ఫ్యూచర్ గురించి అసలు ఆలోచించను. చాలా మంది అమ్మాయిలు నా కాబోయే భర్త అందంగా ఉండాలి, హైట్ ఉండాలి, గవర్నమెంట్ జాబ్ ఉండాలి, నన్ను హ్యాపీగా చూసుకోవాలి అని ఇలా చాలా ఊహించుకుంటారు కదా. మీరేంటండి అసలు ఆలోచనే లేదంటున్నారు? మీరు కూడా అమ్మాయే కదా. కానీ నేను అందరిలాంటి అమ్మాయిని కాదు. కానీ అమ్మాయే కదా. ఎంతో అందంగా ఉండాలని, ఏ జాబ్ చేయాలని, హైట్ ఎంత ఉండాలని. పోలీస్ జాబ్ అయితే అస్సలొద్దు. నాకంటే ఎక్కువ హైట్ ఉండకూడదు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకెక్కువే. అస్సలు ఉండకూడదు. దట్స్ ఇట్. ఒక్క క్వాలిటీ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకు మీకు ఎవరంటే ఇష్టం? నాకా? అక్క, బావ. ఆఫ్ కోర్స్, మీ అమ్మా నాన్న లేరు కాబట్టి ఇప్పటి వరకు మీకు సపోర్ట్గా ఉన్న అక్క బావ అంటే ఇష్టం ఉండడం క్వైట్ కామన్. నాకు కూడా మా అన్నయ్య అంటే చాలా ఇష్టం. వాళ్ళు కాకుండా ఇంకా ఎవరంటే ఇష్టమని అంటున్నా. చిరంజీవి. చిరంజీవి? ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి. ఓహో, తన యాక్టింగ్ బాగా చేస్తారు, సోషల్ సర్వీస్. ఆయనంటే నాకు ఇష్టమే. అక్క బావ, అమ్మ నాన్న, చిరంజీవి ఇవన్నీ కామన్. వీళ్ళు కాకుండా ఇంకెవరిష్టం? గౌతమ్ గారు, గౌతమ్ గారు, ఇప్పుడు అవన్నీ ఎందుకు, వెళ్దాం పదండి అంటున్నాను. ఓకేనా? ఝాన్సీ గారు, ఇలా మనకి నచ్చిన వాళ్ళతో లాంగ్ డ్రైవ్కి రావడం
చాలా బాగుంటుంది కదా. అదే లవర్స్ అయితే ఇంకా చాలా ఎగ్జైటెడ్గా ఉంటుందేమో కదా. ఏమంటారు? ఎక్కండి. ప్రియమ్మా, 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 ప్రియమ్మా. హే హలో, మిమ్మల్ని ఇలా పట్టేసుకుంటే ఎంత హాయిగా ఉందో. హౌ స్వీట్ యు ఆర్ సో లవ్లీ. ప్రియమ్మా, నేనమ్మా వసుమతిని. ఏయ్, అసలు నువ్వెందుకొచ్చావు? జ్యూస్ ఇద్దామని. మరప్పుడు పిలవచ్చు కదా. పిలుస్తుండగానే మీరు నన్ను గట్టిగా పట్టుకున్నారు. ఏంటమ్మా, ఆయన మిమ్మల్ని నిద్రపోనట్లేదా? అబ్బా వసుమతి, మంచి డ్రీమ్ పాడు చేసావు. డ్రీమే కదమ్మా, మళ్ళీ ట్రై చేయండి. ముందు మీరు ఈ జ్యూస్ తాగండి. వాట్ సిస్టర్, ఏదో డ్రీమ్ అంటున్నావు? ఏంటి సంగతి? గురుడు మళ్ళీ నీ కల్లోకొచ్చాడా? అవును బ్రో, అతను హీరోలా బైక్ మీద మన ఇంటికొచ్చి నన్ను పికప్ చేసుకున్నాడు. నేను బైక్ ఎక్కి లాంగ్ డ్రైవ్ కి వెళ్తుంటే మేఘాల్లో తేలిపోయినట్టు అనిపించింది. అక్కడి నుంచి పడిపోయినట్టు అనిపించట్లేదా? అతను బైక్ ని అటూ ఇటూ బెండ్ చేస్తూ 100 స్పీడ్ లో అలాగా ఒక పెద్ద హిల్ స్టేషన్ కి తీసుకెళ్లాడు. అక్కడ మేం తప్ప ఇంకెవ్వరూ లేరు. తను నక్షత్రాలని చూపిస్తూ నీకు ఎలాంటి పార్ట్నర్ కావాలి అని అడిగాడు. అప్పుడు నువ్వేం చెప్పావు? బైక్ లో నన్ను పికప్ చేసుకుని నన్నింత దూరం తీసుకొచ్చి ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి అని అడుగుతావేంటి నీ బొందా? నువ్వే కావాలి అని అన్నాను. కాదంటే ఈ కొండ మీద నుంచి తోసేసి తర్వాత నేను తనతో పాటే దూకేస్తాను అని అన్నాను. అప్పుడు గట్టిగా నవ్వేసి నన్ను గట్టిగా హక్ చేసుకుని గిరిగిరిగిరమని తిప్పుతున్నాడు. ఇంతలోనే ఆ వసుమతి వచ్చి నా డ్రీమ్ మొత్తం డిస్టర్బ్ చేసింది. నువ్వు ఇలాగే కలలుగంటూ ఉంటావా? లేదంటే అతనెవరో అమ్మ నాన్నకు చెప్పేది ఏమైనా ఉందా? అమ్మా నాన్నలకి చెప్పడానికి రెడీగా ఉన్నాను బ్రో. దానికంటే ముందు అతనికి నా లవ్ ప్రపోజ్ చేయాలి. ఝాన్సీ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఆ ముసుగు మనిషిని నువ్వే పెట్టినట్లు ఈ రోజు కోర్టులో నిరూపణ అయితే నువ్వు ఈ కేసు ఓడిపోతావు. అదే జరిగితే మన ఫ్యామిలీకి అంతకంటే పెద్ద మచ్చ ఇంకోటి ఉండదు. మీరు చూస్తూ ఉండండి, నేను నిరపరాధినని. ఈ కేసు ఒక ఫేక్ కేసు అని కోర్టు తీర్పిస్తుంది. ఝాన్సీ గారు నాపై చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపించుకోవడానికి నా దగ్గర కూడా కొన్ని ఆధారాలున్నాయి. ఓకే, ప్రొడ్యూస్ చేయండి. రంజిత్, ఇదేంటి ఝాన్సీ గారు,